యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అత్త అనురాగం అల్లుడి అనుబంధం, మరి ఆ అవార్డుని కూడా మీ చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుకున్నాం. అత్త అనురాగం అల్లుడి అనుబంధం కేటగిరీలో శౌర్య, అనుపమ, ఇంటి గుట్టు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి గుట్టు సీరియల్లో నాకు ఆ అనుపమ క్యారెక్టర్ ఇచ్చినందుకు అన్నపూర్ణ ప్రొడక్షన్ వాళ్ళకి, అలాగే అను మ్యామ్ కి, జీ టీమ్ అందరికి థ్యాంక్ యూ సో మచ్. సో శౌర్యతో నాకు నిజంగా చాలా మంచి రిలేషన్ ఉంది. రోజు మార్నింగ్ లొకేషన్కి వచ్చిన వెంటనే అమ్మ అని గట్టిగా హ్యాక్ చేసుకొని విష్ చేస్తాడు. రియల్లీ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు నాకు చాలా స్పెషల్. దిస్ ఇస్ అ స్పెషల్ అవార్డ్. అమ్మ చెప్పినట్టు నేను బెంగళూరు నుంచి వస్తాను, ఇక్కడ షూటింగ్ చేస్తాను, వెళ్ళిపోతాను. బట్ ఇక్కడ ఒక ఫ్యామిలీ నాకు దొరికింది. అక్కడ అయితే నా అమ్మ ఉంటది, ఇక్కడెవరు? ఇక్కడ నా అమ్మ ఉంటది. ఇక్కడ మమ్మీ, ఐ లవ్ యూ. So thank you so much, Z. Thank you, Annapurna Studios, for launching me in Telugu. And Telugu ప్రేక్షకులందరికీ thank you so much. And మా technicians కి, మా team కి, ఇంటిగుట్టు team కి, and especially మమ్మీకి thank you so much. ఒకసారి పిలువనా అలా? మమ్మీ! Congratulations to both of you once again. Wishing you many more such awards. ఎస్. సో తేజ గారు ఈ మధ్య ఏదో అహింస అంటున్నారంట, అహింస మార్గం వైపు వెళ్తున్నారంట. ఆయన ఎప్పటి నుంచి అహింస మార్గంలోనే ఉన్నారు, అందుకే టైటిల్ ఈసారి అహింస అని వచ్చింది. అవును, అంటే ఆ సినిమా గురించి మీరు మాట్లాడకన్నా ముందు టీజర్ సిద్ధంగా ఉంది. ఆ టీజర్ చూసేద్దాం. టీజర్ చూడండి. యా, టీజర్ ప్లీజ్. సూపర్ సార్, అద్భుతంగా ఉంది. అంటే మీరు అహింస చూపించినా కూడా చూడడానికి బాగుంది. సో ఈ సినిమా గురించి మీ మాటల్లో. అహింస అని చెప్పి మొత్తం వైలెన్స్ అలా ఉంటదండి. ఒక 16 యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి, కానీ అహింస కరెక్టా కాదా అంటే 16 అవి యాక్షన్, మిగతావి మిగతాని లవ్ స్టోరీ ఉంటుంది. మిగతా దాని వల్లే 16 యాక్షన్లు వచ్చాయి. ఎవరైతే ఇంపాసిబుల్ టు గెట్ ఇన్ టు ఇండస్ట్రీయో వాళ్ళతో సినిమాలు చేయాలి. సో వాళ్ళందరూ నా ఫ్యామిలీ కింద. ఇప్పటిదాకా అహింసలో వచ్చిన వాళ్ళు కాకుండా నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు 1163. అది 10,000 చేయాలని. అందులోకి ఉంటానో పోతానో తెలీదు, బట్ అంబిషన్ ఇస్ 10,000. ఇళ్లలో నా వల్ల దీపాలు వెలగాలి, వాళ్ళ అన్ని కుటుంబాల్లో తినాలని నా కోరిక అన్నమాట. అందుకనే ఇప్పుడు టీజర్ లో కూడా హీరో ఫేస్ చూపించకుండా చేసామన్నమాట. హీరో గురించి రావద్దు, తేజ గురించి రావద్దు, సినిమాలో మంచి కథ కోసం రండి. ఐ విల్ ఎంటర్టైన్ యూ ఫర్ 2.5 hours. Thank you, sir. Thank you so much for being on Z Kutumbam Awards, sir. Thank you. All the very best. All the best. Wishing you a great success, sir. జీ తెలుగు కుటుంబ అవార్డ్స్ 2022 లో ఇప్పుడు రెగ్యులర్ గా జీ తెలుగు ట్యాగ్ లైన్ ఏదైతే ఉందో చాలా బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్ అది, ఆరంభం ఒక్క అడుగుతోనే. సో ఈసారి కేటగిరీ పేరు కూడా అదే, ఆరంభం ఒక్క అడుగుతోనే. సో ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ అందించడానికి ముందుగా వేదిక మీదకి హీరోయిన్ ఎస్తర్ గారు వస్తారు. లెట్ మీ వెల్కమ్ ఆరంభం ఒక్క అడుగుతో అవార్డ్ గోస్ టు ఆర్యవర్ధన్. ప్రేమ ఎంత మధురం.
కంగ్రాచులేషన్స్. హరివర్ధన్ గారు ఇక్కడికి రాలేదు కాబట్టి ఆయన తరఫున ఈ అవార్డు ని అను గారిని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. సార్ రాలేకపోయారు, సో ఆయన తరపు నుంచి నేను తీసుకుంటున్నాను. ఐ థింక్ నెక్స్ట్ 4 months కి ప్రేమ ఎంత మాత్రం విల్ కంప్లీట్ 3 years of its journey. Really proud to be a part. Thank you so much, Zee Telugu, Anu ma'am, Veena ma'am, andarki, production team, director, DOP, all the cast and crew of Prema Anta Madhuram. Thank you so much. Thank you so much. ఎస్ఆర్ గారు జీ కుటుంబ అవార్డ్స్ కి ఇచ్చేసారు. హౌ ఇస్ ఇట్? ఎలా అనిపించింది మీ మాటలు? చాలా హ్యాపీగా ఉంది నాకు, బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ సచ్ ఎక్స్పీరియన్స్. పార్ట్ ఆఫ్ జీ కుటుంబం అయ్యాను కాబట్టి దిస్ ఇస్ మై ఫస్ట్ ఇయర్ విత్ జీ తెలుగు అండ్ సచ్ అ వార్మ్ వెల్కమ్, ఎంత మంచి వైబ్ అండ్ సచ్ అ గుడ్ రెస్పాన్స్. నా ఫస్ట్ వెబ్ సిరీస్ కి ఇంత ప్రేమ ఛానల్ తరపున, ప్లాట్ఫామ్ తరపున అండ్ ఆడియన్స్ తరపున వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టుడే. అండ్ నౌ ఇది నేను అనుకోలేదు, తీసుకుంటానని తెలుసు కానీ ఇస్తానని తెలియదు. సో దిస్ ఆల్సో ఇస్ అ వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. Wonderful. Thank you for being here. Thank you so Thank you. much. Thank you. Thank you. Thank you so much for coming. ఇప్పుడు డాన్స్ పెర్ఫార్మెన్స్ అన్నప్పుడు మన ఆర్టిస్టులు చేయడం చూసాం, కరెక్ట్, ఏనో హీరోయిన్స్ చేయడం, యాక్టర్స్ చేయడం చూసాం ఈ స్టేజ్ మీద. అవును, మనందరం కూడా పెర్ఫార్మ్ చేయడం చూసారు అందరూ. అవును. ఇందులో షోస్ కూడా మన కుటుంబంలోనే పార్ట్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ. అండ్ రీసెంట్ గా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న డిఐడి, yes, ఆ షోలోని కంటెస్టెంట్లు అందరూ కలిసి మనల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి ఈ స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేయబోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, డాన్స్ ఇండియా డాన్స్ తెలుగు టీం మొత్తం వచ్చి ఇక్కడ ఒక అద్భుతమైన డాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెం. హే కోడి కూర చిల్లుగారి, కోడి కూర చిల్లుగారి, కోరి వడ్డించుకోవే ఒక్కసారి. కోడి కూతే అప్పు చేస్తా నీ పక్కలోకి దూరి. పప్పు చారు ఉప్పు చాప కింద అందించుకుంది కన్నె పాప, ఎప్పుడంటే అప్పుడంటూ కేసేది కుంగ చాప. ఇప్పసారలో దుప్పి కూరలా ఇట్టా నిన్నడు నిక్క ఇరగదీయన్నా. ఉలవ చారులో ఎన్న ముద్దల ఉడికే తగ్గిస్తూ చలవ ముద్దులియన్న. తందూరి కన్న చుక్కరో, ఉరుక్కు తిండి గొంగూర మటన్ ముక్కరో. కుర్రాడు గొప్ప ఎగురులే, కుమ్మేసుకుంటే రొయ్యల్ల చింత చిగురులే. కోడి కూర అట్ట ఏరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా, వాయించండి. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, పాల పెట్టరు, బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టరు, జంట చేరితే గంట కొట్టరు. బొట్టు గిట్టు పెట్టబంటే ఊరుకొను పెట్టె కట్టి బుట్టె కొట్టి తీరతాను. మీకోసం నేను హాజరు, రోజులన్నీ వేసుకొచ్చా, నచ్చి నచ్చిన నాటు సరుకు తీసుకొచ్చా.
గాడు నన్ను బాబీ గలన్నాడు కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే కడబ కడబ మేమో అస్సీన బెమూరేసా తప్పదు మనిషై పుట్టాక
Awards 2022 లో the next category is for the best entertainer. ఈ అవార్డ్ ఇవ్వడానికి లెట్స్ ఇన్వైట్ ఆన్ స్టేజ్ టీమ్ మసుదా. గిరివీర్ గారు, సో ఈ స్టేజ్ మీదకి వెల్కమ్ చెప్పకూడదు, మేము ఆల్వేస్ వెల్కమ్ బ్యాక్ చెప్పాలి మీకు. డ్రామా జూనియర్స్ ఎన్ని సీజన్స్ అయితే జరిగిందో, పిల్లలు ఎలాంటి స్కిట్ చేస్తే చాలా బాగుంటది, ఎలాంటి మెసేజ్ ని ఎంత ఎంటర్టైనింగ్ గా ఇవ్వాలి, ఇలాంటివన్నీ పక్కాగా బాగా తెలిసిన వ్యక్తి, వండర్ఫుల్ రైటర్ అండ్ అన్నిటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ మెంటర్. మీరు యాక్ట్ చేస్తుంటే అదంతా ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. మీ చేతుల మీదుగా ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డ్. Entertainer of the year, Saddam Hussein. Saddam, congratulations! Gully boy, I'm a silly boy. Rupi lekunna happy happy boy. Chilly boy, mango jelly boy. Sound lekunda racha lepe boy. Yes, give it up for Saddam, please. ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్ ఎలా అనిపిస్తుంది? ఈ అవార్డు నా ఒక్కందే కాదు, నా టీం వర్క్. అంటే మేము స్టార్ట్ అయింది టీమ్ తోనే. ఇప్పుడు నాకు ఎంత పేరు వచ్చినా ఒక టీమ్ కే రావాలి, ఎవరికి పేరు వచ్చినా మా టీంకి వస్తాయి. మా టీమ్ లో ఎవరు సక్సెస్ అయినా కూడా మేము అందరం సక్సెస్ అయినా అనుకుంటాం. సో ఒకసారి మా టీం ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ అవార్డు కోసం చాలా ఆపుకున్నా నేను సినిమా షూటింగ్లు. ఈ అవార్డు నేను ఈ ఇయర్ నా బెస్ట్ ఫ్రెండ్ రాజుకి ఇద్దాం అనుకుంటున్నా. కానీ రాజుకి ఈ అవార్డు కాదు, ఎన్ని కోట్లు ఇచ్చినా తక్కువే. సో ఈ అవార్డు ఇచ్చి నేను రాజును బాధ పెట్టాను. ఇదే కావాలి. నీ ఫ్రెండ్ ఈ అవార్డు గెలవడం నీకు ఎలా అనిపిస్తుంది? ఇంగ్లీష్ లో చెప్పు. Actually, hi everyone. Basically, is my award. By mistake, wrote in his name here. Rotten. First of all, they ask me my night name, but I tell this fellow is asking more 5 years back award not having me. So I told him to give it him. Give it him. Yeah. But sir, I really want to know how happy you are. I think this is a wonderful moment in your life. It's Yeah. very good. Not wonderful for me. This fellow wonderful. This taking award calling me morning time. Arey Kambre, you have both the award set. I felt happy. Here coming, he is having only one award. ఎందుకు చెప్పినంటే లాస్ట్ టైం నాకు అవార్డు ఇచ్చారు, అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్ కి ఇచ్చారు. సపోర్ట్లు కొట్టేటోళ్ళు లేరు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నాకైతే ఇప్పుడు అవార్డు కావాలి. నేను ఇట్లా బెస్ట్ అంటే బేసిక్ గా ఇది నా టీం, నాకు కావాలి అవార్డు. రాజుకి సర్ప్రైజ్. ఈ సర్ప్రైజ్ అని చెప్పి ప్రతిభను ఒకటి ఇచ్చింది. వద్దురా అరే ఈ సర్ప్రైజ్ వద్దురా నాకు. నీకు నిజంగానే ఒక సర్ప్రైజ్ రాబోతుంది రాజు. కమాన్ స్టెల్లా. లేదు జోక్ చేసిన, టెన్షన్ ఉంటాడు స్టెల్లా అంటానే. ఈ అవార్డు పెరుగుతూనే ఉంటది తెలుసా? అంత పెద్ద అవార్డు అది. చాలా పెద్ద సద్దాంది ఏంటి అక్కడ అలమారలో ఉంటది, నీదైతే ఎండకి వానకి పెరుగుతూనే ఉంటది. అవునా? చూపించేద్దాం. నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ విన్నింగ్ స్పీచెస్ ఇదే. ఏమో చెప్పినా మర్చిపోయినా. ఏమనుకోకరి, రాజు తడబడుతుండు, పడే టైం అయింది. సో నువ్వు యాక్టింగ్ చేయకి ఇప్పుడు కూర్చున్నప్పుడు అరే ఇది అయిపోయిన తర్వాత తాగదాం రన్ను. నేను అది చెప్పలే ఇక్కడ ఇంకెవరికి. ఇలాంటి అవార్డు అనేది మాకు బూస్టప్ లాంటిది. నా లైఫ్ కూడా జీలో ఒక ఆర్ట్ బాయ్ గా స్టార్ట్ అయింది. ఈ రోజు ఇది సెకండ్ అవార్డు నేను జీ తెలుగు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. జీ తెలుగు ఉన్న ప్రతి ఆర్టిస్ట్ ని చిన్న ఆర్టిస్ట్ గా వదిలేదు, కంపల్సరీ వాళ్ళని ఒక బెస్ట్ ఆర్టిస్ట్ గా చేసి ఇండస్ట్రీ మీదకి వదిలేస్తుంది. ఇవాళ మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచి చాలా మంది డైరెక్టర్స్ వెళ్ళారు, చాలా మంది యాక్టర్స్ వెళ్ళారు, చాలా మంది స్క్రిప్ట్ రైటర్స్ జీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పటికి ఇంకా మేము సినిమా చేస్తున్నాం అంటే అది జీ తెలుగు ఇచ్చిందే. అండ్ ఎప్పుడు ఈ టీమ్ ఇలా టీమ్ లా ఉండాలి అండ్ ఎంతో ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. ఆ ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు తగ్గద్దు. ప్రదీప్ ఒక్కటే ఒక కోరిక, ఒక అవార్డు ఇప్పిర్రన్న నాకు. రాజు అవార్డు రావాలిరా, అడుక్కోవద్దు. రాజు అది మనది. మంచిగా కామెడీ చేయి. ఎందుకు రాదు కామెడీ చేయి? నువ్వు నాకు ఎప్పుడేంద్రా, నువ్వు చేయి ఫస్ట్. అది కాదు, నీ జీవితంలో నీకు తెలియని అవార్డు నీకుంది, అదే స్టెల్లా. మ్యాటర్ ఏంటంటే వాడు ఇప్పుడు అవార్డు తీసుకోకుండా ఇంటికి పోతే వానికి ఉంటది.
కాదు ఆ మెసేజ్లు బేబీ వచ్చిందా తీసుకున్నావా రాజు ఇంటికి వెళ్ళి ఒకటే చెప్పు, పేరు తప్పు పడిందంట, కరెక్ట్ చేసి 1 year లో ఇస్తా అన్నారని చెప్పు. నెక్స్ట్ ఇయర్ నువ్వు ఇటు ఉండాలి, ఈయన ఇటు ఉండాలి. ఇప్పుడే ఉందా మాట్లాడు చెప్తే బట్ ఏదేమైనప్పటికీ మీ సినిమా గుత్తికి 2 ద్రాక్ష పండ్లు అనేది నాకు చాలా ఇష్టం అండి. కానీ జీ తెలుగు వాళ్ళకి నేను పర్సనల్ గా రిక్వెస్ట్ చేసుకున్నా, బెస్ట్ ఉత్తమ పిచ్చోడు అవార్డు రాజుగానికి ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో అవార్డ్ మీ చేతుల మీదుగానే ఇవ్వాల్సిందిగా కోరుకున్నాము. అండ్ ఆ కేటగిరీ ఇస్ ఉత్తమ ప్రతినాయకి. ఉత్తమ ప్రతినాయకి సీనియర్ G5 రాగసుధ ప్రేమ ఎంత మధురం. ఉత్తమ ప్రతినాయకి సీరియల్ భువన కళ్యాణ వైభోగం. కన్నీరే మారి పన్నీరై సాగే కలకాలం నిలిచే అనుబంధం మనదే. ఉత్తమ ప్రతినాయకి జూనియర్. ఉత్తమ ప్రతినాయకి జూనియర్ G5 ఊర్మిళ వైదేహి పరిణయం. ఉత్తమ ప్రతినాయకి జూనియర్ ఐశ్వర్య కృష్ణ తులసి. ఏమనుకోద్దు, విలన్స్ ఇలాగే ఉంటారు మా దగ్గర. కృష్ణ తులసి టీం నుంచి ఎవరైనా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. లేరా? ఓకే. సో మీరు నలుగురు ఈ రోజు ఈ అవార్డు గెలుచుకున్నారు. మీ అవార్డ్ విన్నింగ్ స్పీచ్ వినే కన్నా ముందు విలన్ కి ఉండవలసిన లక్షణాలు ఏంటి? విలన్ గా ఉండాలంటే ముందుగా వాయిస్ కొంచెం మారిస్తే జనం ఛానల్స్ మారుస్తారు. చెప్పండి. ముందు విలన్ గా ఉండాల్సిన మెయిన్ క్వాలిటీస్ ఏంటంటే విలన్ అని ఎవరికి తెలియకూడదు. ఓకే. విలన్ ఈజ్ నాట్ ఇట్స్ నాట్ ఎ డెఫినేషన్, ఇట్స్ నాట్ ఎ మీనింగ్. మీరు అవార్డు వచ్చిన వాళ్ళ కన్నా ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నారు. అంటే అలాంటి విలన్స్ తో వర్క్ చేసి ఊర్మిళ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటాం. ఈ ప్రాజెక్ట్ లో ఉండడానికి మెయిన్ కారణం శ్రీనివాస్ గారు, మై డైరెక్టర్, అండ్ ద ప్రొడక్షన్ సీతాకాంత్ గారు. థ్యాంక్ యూ జయన్, థ్యాంక్ యూ అను మ్యామ్, థ్యాంక్ యూ జీ తెలుగు. This award I want to dedicate to my son. రాగసుధ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవార్డ్ మా పేరెంట్స్ కి అండ్ మా హస్బెండ్ కి డెడికేట్ చేయాలనుకుంటున్నాను. అంటే ఈ అవార్డ్ తో నాకు చాలా పెద్ద ఎమోషనలే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీ తెలుగుకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అను మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్ గారు. అంటే ప్రేమ ఎంత మధురం టీమ్ చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను చేయలేని సిచ్యువేషన్ లో కూడా కో ఆర్టిస్ట్ కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేమంత మధురం టీమ్ కి బిగ్ క్లాప్స్. ఈ అవార్డ్ నాకు చాలా స్పెషల్, ఎందుకంటే డాన్స్ లో చాలా అవార్డ్స్ తీసుకున్నాను. ఫస్ట్ టైం యాక్టింగ్ లో తీసుకుంటున్నాను. ఆఫ్టర్ 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాను. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే నేను ఎంటర్ అయింది జస్ట్ 6 months అవుతుంది. అండ్ ఇంత మంచి రికగ్నిషన్ ఇచ్చినందుకు జీ తెలుగుకి, అను మ్యామ్ కి చాలా చాలా థ్యాంక్స్. స్పెషల్ థ్యాంక్స్ మా కళ్యాణ వైభోగం టీమ్ మొత్తంకి ఈ అవార్డ్ డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ లేడీస్. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. జీ కుటుంబం అవార్డ్స్ 2022 లో ద నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ ప్రతినాయకుడు. పృథ్వీ కళ్యాణం కమనీయం. సిద్ధు ఇంటి గుట్టు. ఫైవ్ ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి. చాలా ఆనందంగా ఉంది అవార్డు మీద నా పేరు చూసుకుంటుంటే.
నాకు ఈ అవకాశం అందించినందుకు. మెయిన్లీ థ్యాంక్స్ టు అనురాధ గారు, థ్యాంక్స్ టు జీ. ఈ కుటుంబంలో నేను ఒకడినైనందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ఈ అవార్డ్ ఎందుకు ఇంత ప్రీషియస్ అంటే ఈ ఇంటి గుట్టులో 11 గెటప్స్ వేశాను. ఐఎమ్ ప్రౌడ్ ఫర్ టు సేయింగ్ దట్. దట్స్ ఇట్. కంగ్రాచులేషన్స్. పృథ్వీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ అవార్డ్ తీసుకున్న ప్రతి ఒక్కరు అను మ్యామ్ ని, జయంత్ సార్ ని కంపల్సరీగా వాళ్ళని గుర్తు పెట్టుకుంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ సేమ్ నాకు ఒక 5 to 6 years అయింటుంది. కళ్యాణం కమనీయంతో ఐ గాట్ దిస్. మా డైరెక్టర్ మహేష్ ఒక్కసారి పైకి లేండి, ఇంతసేపు నా కోసం ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీకు కూడా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. జీ కుటుంబం అవార్డ్స్ 2022 లో ది నెక్స్ట్ కేటగిరీ ఇస్ ఫర్ ది బెస్ట్ ఎవర్ గ్రీన్ కపుల్. సో ఈ అవార్డు ప్రెజెంట్ చేయడానికి జీ తెలుగు బ్రాండ్ హెడ్ మురళి గారు అండ్ అలాగే ఆపరేషన్స్ హెడ్ రత్నాకర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్. ఎవర్ గ్రీన్ ట్రబుల్ గోస్ టు అను ఆర్య, ప్రేమ ఎంత మధురం. Anu and Arya, but Anu is here. Congratulations, Anu. కంగ్రాచులేషన్స్ అను. ఎలా అనిపిస్తుంది? చాలా స్పెషల్ టైటిల్ అండ్ చాలా సంతోషంగా ఉంది. జీ తెలుగు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అను మ్యామ్, వీణా మ్యామ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. ఎంతో మంది చాలా చాలా ఇష్టమైన కాంబినేషన్ ఇది. పిఎం ఫ్యాన్స్ ఉంటారు, ప్రేమ ఎంత మధురం ఫ్యాన్స్. చాలా చక్కగా ఎప్పుడు అడుగుతారు అనమాట, మీ ఇద్దరు గురించి అడుగుతారు. ఇక్కడి వరకు వచ్చామంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ ది ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ ఓవర్ దేర్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ప్రేమ ఇలాగే కంటిన్యూ అవుతా ఉండాలని కోరుకుంటా. థ్యాంక్ మీ యూ. ప్రేమ కూడా ఎంతో మధురం అని మేము అనుకుంటాం. యా. జీ కుటుంబం అవార్డ్స్ 2022 లో ది నెక్స్ట్ కేటగిరీ ఇస్ ఫర్ ఉత్తమ అత్తగారు. మరి ఈ ఉత్తమ అత్తగారు ఎవరు గెలుచుకున్నారో చూసేద్దాం. ఉత్తమ అత్త బుజ్జమ్మ రాధమ్మ కూతురు. బుజ్జమ్మ from రాధమ్మ కూతురు. This is hat-trick third win of this award. I'm really very happy. I would like to thank ZTV, Anuradha ma'am, my Radhamma Kutru family, away from the family, second family. I'm blessed today because my mother is here to watch this award being given to me. సూపర్. జీ కుటుంబం అవార్డ్స్ 2022 లో ద నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ కోడలు. జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ 2022 కాస్మెటిక్ పార్ట్నర్ డాజ్లర్ ఎటర్నా, వే టు స్టార్డమ్, కో-పవర్డ్ బై కోల్గేట్. స్పెషల్ పార్ట్నర్స్ ఆటో, ఫ్యాషన్ లో సూపర్ స్టార్ మీరా యాంటీ డాండ్రఫ్ షాంపూ, భీమా జ్యువెలర్స్, సియట్ సెక్యూర్ డ్రైవ్ టైర్స్, టీటీకే ప్రెస్టీజ్. ఉత్తమ కోడలు నామినేషన్స్ ఆర్ శ్యామ ఫ్రమ్ కృష్ణ తులసి, గుండమ్మ ఫ్రమ్ గుండమ్మ కథ, అక్షర ఫ్రమ్ రాధమ్మ కూతురు, శ్రీవల్లి ఫ్రమ్ దేవతలారా దీవించండి, చైత్ర ఫ్రమ్ కళ్యాణం కమనీయం, దివ్య ఫ్రమ్ కళ్యాణ వైభోగం, త్రినయని ఫ్రమ్ త్రినయని, రాధిక ఫ్రమ్ అగ్ని పరీక్ష, ప్రియ ఫ్రమ్ అగ్ని పరీక్ష. ఓఏపీ హెడ్ జయంత్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. I request Veena to join. Veena. Uttama Kodal. Akshara from Radhamma Kuturu. ఉత్తమ కోడలు. అవును, ఈ అవార్డ్ నాకే రావాలి. ఎందుకంటే ఈ సీరియల్ లో నేను హస్బెండ్ ని ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తున్నా, నా పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నా. నేను మా అత్తగారిని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయను అనమాట. తన మాట నాకు వేద వాక్యం.
థ్యాంక్ యూ రాధమ్మ కూతురు టీమ్, థ్యాంక్ యూ భార్గవ్ సార్, థ్యాంక్ యూ మా రైటర్ సతీష్ గారు, నన్ను 2 నెలలు చెప్పులు లేకుండా మొత్తం హైదరాబాద్ పరిగెట్టించినందుకు. థ్యాంక్ యూ మా ఈపీ నాయక్ గారు, థ్యాంక్ యూ అను మ్యామ్ అండ్ వీణా మ్యామ్. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. జీ తెలుగు ఫ్యామిలీలోని దిస్ ఇస్ ద 12 years కుటుంబ అవార్డ్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఎవ్రీ ఇయర్ ఆ ఫ్యామిలీ పెరుగుతూనే ఉంది, లైక్ చాలా మెంబర్స్ పెరుగుతూనే ఉన్నారు. వీఆర్ ప్రౌడ్ యాజ్ అ టీమ్, లైక్ జీ తెలుగుని నమ్ముకొని కొన్ని వేల ఫ్యామిలీస్ దే ఆర్ హ్యావింగ్ దేర్ డైరీ ఇది. సో ఐ వాంట్ టు థ్యాంక్ పర్సనల్ గా ప్రదీప్ ఈస్ బీన్ దేర్ ఫ్రమ్ డే 1 ఆఫ్ కుటుంబం అండ్ టిల్ డేట్. ప్రదీప్ తో ద జర్నీ ఇస్ గ్రేట్ అండ్ శ్రీముఖి ద ఎనర్జీ ఆల్వేస్ కంటిన్యూస్ అండ్ సుధీర్ అన్న యు ఆర్ ఆల్వేస్ ద బెస్ట్.